ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము కొత్తగా ఛానల్ క్రియేట్ చేసుకున్నాము లక్ష్మణ్ అని పేరు మీద. ఈరోజు నైట్ అయితే మా వారు వలకెళ్ళి వచ్చారు. ఈ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మేము క్రియేట్ చేసాం ఛానల్ని. నిన్న శనివారం కలిసి ఎలా పెట్టుకోవాలో చెప్తాను. నైట్ అయితే వలకెళ్ళి వచ్చారు. మా వారు ఎలా చేయాలో ఎలా పెట్టుకోవాలో చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి అంతే జారుతాయి. వీటిని ఫస్ట్ బాగా కడిగేసుకోవాలి. కడుక్కుంటే కొంచెం చాలా మెత్తగా ఉంటాయి చేపలు. ఇప్పుడు వీటిలో అయితే నేను చేస్తున్నాను. మాకైతే అన్ని ఫ్రెష్ చేపలు దొరుకుతాయి. పాలదే ఫిషింగ్ హార్బర్ ఉంది, అందులో చేపలు అయితే ప్యాకింగ్ అది చేస్తారు. ప్యాకింగ్ అది చేసి వైజాగ్ పట్టుకుపోతూ ఉంటారు ఐస్ అది పెట్టి. ఇప్పుడైతే ఈ నవలలకలు తెచ్చి పులుసు పెట్టమన్నారు. అందుకే ఇవి నేను వీటిని నీట్గా బాగా దీని మీద ఉన్నది తీసేసుకోవాలి. చేపలు అయితే చేసేసాను ఫ్రెండ్స్. బుర్రలు తోకలు తీసేసాను. తీసేసి అవి ఇంక వేస్ట్ పడేసాను. ముక్కలు అయితే చూడండి, నేను ఒక 2 టమాటాలు, ఒక 3 పచ్చిమిర్చి, ఉల్లిపాయ తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు పులుసు ఎలా పెట్టాలో చేసి చూపిస్తాను. అయితే ఉల్లిపాయ అన్ని కోసి వేసాను. కారం అయితే ఒక 2 టేబుల్. చేపలు అయితే కనిపించలేనట్టు నేనైతే ఈ చేపలకు సరిపడా పులుసు పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు పొయ్యి మీద పెడతాను. దీన్ని ఎలా మరిగించాలి తెస్తారు, వలకెళ్తారు. నైట్ వలకెళ్ళి తెస్తారు ఫ్రెండ్స్. పులుసు అయితే మనం ముక్కలు కనిపించకుండా పెట్టుకున్నాం. మేమైతే అన్నాలు కూడా వడ్డించేసుకున్నాము పిల్లలు నేను. ఇప్పుడైతే వేడివేడి పులుసు వేసుకుని మేము తినేస్తాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే సాల్ట్ వేసుకున్నాను, సరిపోయింది. ఇప్పుడైతే తింటున్నాను. జాగ్రత్తగానే ఉంటాను. కాలిపోతుంది అన్నం అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఇంకా మంచి చేపలు అన్నీ ఫ్రెష్వే మా దగ్గర అయితే ఫ్రెష్గా దొరుకుతాయి. ఎందుకంటే బీచ్ కూడా మా పక్కనే, మా ఇంటి పక్కనే బీచ్ కూడా. మా డాబా చూస్తే మా బీచ్ కనిపిస్తే బీచ్ కూడా వీడియో తీసి పెడతాను. బాయ్ ఫ్రెండ్స్.